హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మునగాకు కర్రీ గురించి తెలుసుకుందాం. అయితే ఈ మునగాకు కర్రీకి 1 గ్లాస్ వాటర్ వేసి దాన్ని ఉడికించుకోవాలన్నమాట. అయితే దాన్ని ఉడికించుకునేటప్పుడు దాని పసుపు దాని ఆకు రంగు ఉంటుంది కదా, పచ్చ రంగులో అలా రసం అనేది బయటికి రావాలన్నమాట, గ్రీనిష్ కలర్లో. సో దానికోసం మనము 3 ఆనియన్స్ తీసుకున్నాం, దాన్ని చాప్ చేసి పెట్టుకున్నాం. సో ఉడుకుతుంది కదా, దాన్ని ఉడికిందని తెలిసిన తర్వాత ఇట్లా వడగట్టుకోవాలన్నమాట, వంపుకోవాలి. వంపుకున్న తర్వాత ఏం చేయాలి, ఇంకా ఏమన్నా వాటర్ ఉంటే దాన్ని చేత్తోన బాగా పిసికి తీయాలన్నమాట. తర్వాత ఏమంటారు, కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకొని దాంట్లోనే దాంట్లోనే మళ్ళీ కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఏమంటారు, ఉల్లిపాయలు కానీ, టర్మరిక్ కానీ, జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఇట్లా యాడ్ చేసుకుంటాం కదా, కర్రీ ఎట్లా చేసుకుంటాం అలాగనే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా చాలా అవసరం అండి, ఇది కంపల్సరీ తినవలసిన కూర అనమాట. తర్వాత పసుపు, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. కొద్దిసేపు ఉడికిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత కారం కూడా దీంట్లోనే కారం అనేది కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయిన తర్వాత ఆకు ఉంటుంది కదండి, ఆకు వేయాలన్నమాట. ఆకు వేసిన తర్వాత దాంట్లోనే ఎల్లిపాయలు ఉంటాయి కదా, కారం వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఒక 7-8 ఎల్లిపాయలు క్రష్ చేసుకొని వేసుకోవాలన్నమాట, దాంట్లోనే వేసుకోవాలి. వేసుకొని దాంట్లోనే సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇంకా